ప్రార్థన అసాధ్యాలను సుసాధ్యం చేస్తుంది. జ్ఞానమునిచ్చి దేవునితో ఆధ్యాత్మిక సంబంధాన్ని, సహవాసాన్ని నెలకొల్పుతుంది. పాపపు బంధకాల నుండి విడిపిస్తుంది. శత్రువులను సహితం మిత్రులునుగా చేస్తుంది. బలహీనులకు బలాన్నిస్తుంది. నెమ్మది లేనివారికి నెమ్మదినిస్తుంది. కృంగిన జీవితాలను లేవనెత్తుతుంది. సింహాల నోళ్లను మూయిస్తుంది. అగ్నిగుండాలను ఆహ్లాదంగా మార్చుతుంది. సృష్టిని సహితం శాసించగలుగుతుంది. సంకెళ్లను తెంపేస్తుంది. చట్టాలను మార్చేస్తుంది. ప్రశ్నకు సమాధానమవుతుంది. సమస్యకు పరిష్కారాన్నిస్తుంది. కన్నీటి ప్రార్థన కన్నీటిని తుడిచేస్తుంది. పాపపు గోడలను పగలగొడుతుంది. పరిశుద్ధతలోనికి నడిపిస్తుంది. నిత్య రాజ్యానికి చేర్చగలుగుతుంది. ఆయన స్వాస్థ్యం కన్నా ఆయన సన్నిధిని కాంక్షించాలి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. కీర్తన 42:1